ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలోనే ఒక 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది మొట్టమొదటి రాష్ట్రంగా నిలబడడానికి ముఖ్య సూత్రం ఏమంటే, ఈరోజు అన్ని దేశాల్లోనే పూర్ణ కుంభ స్వాగతంతో చంద్రబాబు నాయుడిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కూడా పలుకుతున్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏమంటే, ఇంతకుముందు అతలాకుతలమైపోయినటువంటి రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా చాలామంది ఇంజనీర్లు రోడ్డు పాలైపోయినారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపు 142 మంది ఇన్వెస్టర్లు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వాళ్ళకి అన్ని జిల్లాల వారీగా ఏ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎక్కడ లేబర్ ఉన్నారు, సాయిల్ టెస్ట్ ఎక్కడుంది, కరెంట్ ఎక్కడుంది, వాటర్ భాగ్యం ఎక్కడుంది, ఇవన్నీ కూడా సేకరించి ఒక్కొక్క జిల్లాకు 3 నుంచి 4 చొప్పున ఇప్పుడు పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఆ సంస్థ ఎక్కడైతే పెడుతుందో ఏ విధంగా ఉంటుందని అన్ని జిల్లాల వారుగా పెడుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే, ఇప్పుడు మన విశాఖపట్నం అనేది మనం అందరూ చూస్తున్నాం. ఈరోజు మెట్రో రావడం ఒక చాలా వరకు 3-4 రాష్ట్రాలు తనకలాడితే కూడా వాళ్ళకి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా అంత చిన్న ప్రాబ్లం 8 లక్షల మంది ఉంటే కూడా మేము ఏముంటే కూడా ముఖ్యంగా విజయవాడకి అన్నిటికైనా ముందు విశాఖపట్నానికి రూపురేఖలు వచ్చేటట్టుగా తయారు చేశారు. ఈరోజు అక్కడ ఐటీ హబ్ ఒక పుష్కలంగా వెళ్తుందంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, ఇంజనీర్లకి, ప్రతి ఒక్కరికి ఈరోజు వాళ్ళు ఊహించని విధంగా, తల్లిదండ్రులు ఊహించని విధంగా అందరికీ దాదాపు ఒక కంపెనీలో టోటల్గా మొత్తం ఆడికి వస్తున్నటువంటి 16 కంపెనీల్లోనూ దాదాపు 4 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పుడు తీసుకుంటారు. అవన్నీ కూడా ఇప్పుడు 30% అయిపోయినాయి. కొన్ని అయితే భూమి పూజ అయినాయి, కొన్ని 42% అయినాయి. వీళ్ళందరూ కూడా మనం ఊహించని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెక్టర్లో అయితే పనిచేస్తున్నటువంటి వాళ్ళకి విద్యాపరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా మనకున్నటువంటి ఎంతైతే వెనుకబడిపోయినారో విద్యార్థులు వాళ్ళందరినీ కూడా ఆ లోటును పూర్తి చేయడానికి కోసం ముఖ్యంగా విధాలుగా వాళ్ళ శక్తిని మించి కష్టపడి అన్ని రాష్ట్రాల్లో తిరిగి, అన్ని దేశాల్లో తిరిగి ఎవరైతే కంపెనీలు పెట్టినటువంటి యాజమాన్యాన్ని మర్యాదపూర్వకంగా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భక్తి భావాలతో మీరు ఏ విధంగా చేస్తారో మీ పెట్టుబడులు ఆంధ్రాలో పెట్టండి, స్వాగతపూర్వకంగా మీకు ఏ విధంగా కావాలంటే భూములు ఆ విధంగా ఇస్తాం, కరెంటు ఇస్తాం, అదేవిధంగా లేబర్ ఇస్తాం. మా వాళ్ళందరూ కూడా చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఉన్నతమైన స్థాయికి పోవాలంటే మీరందరూ మా ఆంధ్రప్రదేశ్ మేము వెనుకబడిపోయినాం కాబట్టి మేము దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం కాబట్టి ఈ 5 నుంచి 10 ఏళ్ళ లోపల వాళ్ళందరినీ లోటుబాటు లేకుండా వాళ్ళందరికీ ఎవరైతే ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరానికి 2800 టోటల్ అన్ని కాలేజీల్లోన ఒక సంవత్సరానికి కనీసం ఒక కాలేజీలో 1000 మంది బయట వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అతలాకుతలమై బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ పోనీయకుండా అదేవిధంగా ముందు జరిగేదానికన్నా ఇప్పుడు చాలా విధంగా యుఎస్లో అయితే అన్ని దేశాల్లో కూడా వాళ్ళందరూ కొట్టి తరిమేది పక్కన పెడితే చంపేదాన్ని కూడా తయారు. అందుకోసం మనమైతే తల్లిదండ్రుల దగ్గర ఉండి 100 రూపాయలు సంపాదించేది ఒకటి, బయటపై 200 రూపాయలు సంపాదించేది ఒకటి. దాన్ని బేస్ చేసుకొని మన విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్లు అయితేనేమి, విద్యాపరంగా ఎవరైతే ఇంజనీర్ డాక్టర్లు అయితేనేమి వాళ్ళకి అందరికీ అన్ని విధాలైనటువంటి ఇప్పుడు వచ్చినటువంటి 130 పెట్టుబడులందరినీ కూడా అమరావతి కాకుండా, విశాఖపట్నం కాకుండా, తిరుపతి కాకుండా, విజయవాడ ఈ 4 చోట్ల అందరికీ పెట్టుబడులు పెట్టి వాళ్ళందరినీ కాపాడే విధంగా, వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో 29 రాష్ట్రాల్లో మన భారతదేశానికి గుర్తింపు ఉండేటట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చేది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నటువంటి మినిస్టర్లు అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితేనే ఒకే తాటిపైన చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తున్నారో దాన్ని అందరూ ఫాలోఅప్ చేసి ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఎవరైతే ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఒక్కరోజు కూడా వాళ్ళు పార్లమెంటు అంటే శాసనసభ్యులు ఒక నియోజకవర్గంలో కూడా వాళ్ళు వెళ్ళలేదు. వీళ్ళు ఎప్పుడు నిద్రపోయేది కూడా లేదు. వాళ్ళకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ప్రతిరోజు ప్రజల మధ్యనే ప్రజలతోనే మమేకమై రోజు ఏదో ఒక మామూలుగా జనరల్గా అయితే ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నెలకు ఒక్కరోజు బయట వచ్చేవాళ్ళు. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నెలకు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేకపోతారు. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి కమిటీలో మినిస్టర్లు అందరినీ కూడా, ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకోవాలి, నిద్రపోకూడదు. మనం పోలవరం అయితేనేమి, రాజధాని అయితేనేమి ఇవన్నింటినీ కూడా ఒక రూపురేఖలు తెచ్చుకునే విధానం పైన మంచి అభివృద్ధి చేసే విధానంతో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కమిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా పాటుపడుతున్నారు. ఇంకా ఇదే విధంగా నెక్స్ట్ పరిపాలనలో కూడా ఇంకొక 5 రోజులుగా ప్రజలందరూ కూడా దీని అందరూ భక్తి భావాలతో మనస్ఫూర్తిగా మన ఇల్లు, మన కుటుంబం అనే విధంగా అందరూ శాసించి ఈసారి కూడా గవర్నమెంట్ వస్తే ఇది భారతదేశంలో 29 రాష్ట్రాల కన్నా మొదటి రాష్ట్రంగా నిలబడుతుందని మేమందరూ తెలియజేస్తున్నాం. జగన్నాథం, తిరుపతి, గోవింద గోవింద.
అదే నారా లోకేష్ గారు మొట్టమొదటిగా ఈరోజు కంకణం కట్టుకుంటారు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంట, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏది నిశ్చితార్థం చేయాలో ఒక కంకణం కట్టుకుంటారు. అదేవిధంగా నారా లోకేష్ అనే వ్యక్తి ఇంత చిన్న వయసులో అసలు ఒక విధంగా లెక్కేసుకుంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు మినిస్టర్ చేసిన వ్యక్తులకే ఈ విద్యాశాఖ అనేది ఇస్తారు. కానీ మొట్టమొదటిసారిగా ఈ విద్యాశాఖ ఇచ్చిన తర్వాత కంకణం కట్టుకొని ఈరోజు దేశమందరూ తిరిగి, అదేవిధంగా ఉన్నతమైన టీచర్స్ ఎవరున్నారు, ప్రొఫెసర్స్ ఎవరున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వారానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టుకొని మనం ఏ విధంగా వెళ్దామని ఆ కమిటీలు అయితేనేమి, ఆ విద్యాశాఖలో సంబంధించినటువంటి యూనియన్ లీడర్లు అయితేనేమి వాళ్ళందరితో కూడా ప్రోత్సాహమే. ఈరోజు వాళ్ళకి యూనిఫామే కాదు, బుక్సే కాదు, ఇప్పుడున్నటువంటి అదేవిధంగా భవనాలు కూడా, ఆ భవనాలు ఏమన్నా పనికిరావా, వాళ్ళకున్నటువంటి బాత్రూములతో సహా, వాళ్ళకున్నటువంటి ఫుడ్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఫాలోఅప్ చేసి ఆ విద్యార్థులే, ఆ ఉద్యోగస్తులే అనేది కాకుండా అతను ఒక విద్యాశాఖ మంత్రికి నేను అర్హుడు అని చెప్పుకునే దానికి ప్రతిరోజు పనిచేస్తున్నాడు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా తిరిగి, అన్ని దేశాల్లో కూడా తిరిగి ఇక్కడ మమేకమై అందరితో కూడా మీరు టీచరు, నేను మంత్రి అనే విధానం లేకుండా అందరితో కూడా కలిసిమెలిసి ఈరోజు ప్రయాణం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో అతను ఇచ్చినటువంటి పదవికి అతను చేస్తున్నట్టే ఆ విధానం అయితేనేమి అందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. లోకేష్ బాబు ప్రతిరోజు ఇప్పుడున్నటువంటి అందరూ మినిస్టర్లతో పోల్చుకుంటే అతను కూడా చిన్న వయసులో అతనికి కొత్తగా ఈ విద్యాశాఖ మంత్రి ఇచ్చినా కూడా వాళ్ళందరితో పాటు ధీటుగా దీన్ని ఎదుర్కొని వాళ్ళకున్నట్టు యూనియన్ లీడర్లు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి వాళ్ళంతా మమేకమై ఈ చదువుల్లో మనమే ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ అన్నిటికన్నా మనకు రావాల్సినటువంటి రంగాల్లో మొట్టమొదటి రంగము విద్యారంగం. ఆ విద్యారంగంలో అందరినీ ఐక్యత చేస్తే రేపు రాబోయే రోజుల్లో డాక్టర్లు, ఇంజనీర్లు మన రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ ఉండాలి. అందరూ కన్నా మన రాష్ట్రంలోనే బాగా చదువుకోవాలని ఉద్దేశపూర్వకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి అతనికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఉండాలని, రేపు రాబోయే రోజుల్లో ఇలాగే పనిచేయాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 16 నెలలు కావస్తూ ఉంది. ఈరోజు కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అద్భుతంగా ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని ఎక్కువ మోతాదులో ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు లక్షల కోట్లు విడుదల చేస్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏ రకంగా సక్రమంగా వాడాలో ఆ రకంగా వాడుతూ ఖచ్చితంగా నిన్న ప్రధానమంత్రి గారు కర్నూలులో కూడా అనేక శంకుస్థాపనలు చేయడం జరిగింది. మొన్న విశాఖపట్నం సందర్భించి ఒక పెద్ద భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థను ఏర్పాటు చేయడం, అలాగే నిన్న కర్నూలులో స్వయాన ప్రధానమంత్రి పాల్గొని కేంద్ర ప్రభుత్వం నుంచి హైవేస్కి, ఎయిర్పోర్ట్లకి, అలాగే పరిశ్రమలకి లక్షల కోట్లు విడుదల చేస్తున్నారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో యువకులకి వేలల నుంచి లక్షల్లో కూడా ఉద్యోగాల అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా నేనేం చెప్తున్నానంటే గత 5 ఏళ్ల పరిపాలన 2019 నుంచి 2024 వరకు ఏమైతే కేంద్ర ప్రభుత్వం నుంచో లేదా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ కాలం 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ గవర్నమెంట్కి భయపడి ఎలాగో పారిశ్రామిక వెనక్కి వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళే ముందడుగు వేసుకొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాము, తద్వారా ఇక్కడ కూడా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా, ఎందుకంటే కూటమిలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన 3 పార్టీలు కూటమిగా ఏర్పడి సమైక్య నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన విజన్ తెలిసి అందరికీ ముందు చూపుతో రాబోయేటువంటి కాలంలో ఏం అవసరాలు అవుతుందో ముందుగా దృష్టిలో పెట్టుకొని ఆయన నిధులు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆయన తోడుగా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే మా నూతన అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు కూడా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా, ఆయన కూడా ముగ్గురు సమైక్యంగా పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పారు ఆయన నరేంద్ర మోడీ గారు కర్నూలు సభలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏమై నిధులు అవసరం ఉంటుందో మీరు కానీ ఫైళ్ళు కానీ మాకు తెచ్చిస్తే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ఫైల్ మీద పెడతామని చెప్పడం జరిగింది. తద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా యువకులకి మరింత ఉద్యోగ అవకాశాలు వచ్చే మెరుగైన అవకాశం అని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి కూటమిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, వాళ్ళ అబ్బాయి ఐటీ శాఖ ముఖ్యమంత్రిగా ఉన్నారు. లోకేష్ గారు కూడా ఆయన కూడా ముందు చూపు చొరవతో యువ నాయకుడు కూడా
కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఏ రకంగా నిధులు తెచ్చుకుంటున్నారు. తద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ అద్భుతంగా మోడల్ స్కూల్స్ లాగా తయారు చేసి ఇంగ్లీష్ మీడియంలు ప్రైవేట్ స్కూల్స్ ఏ రకంగా మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ రకంగా కూడా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలకు మరొక వసతులు ఏర్పాటు చేసి ఎక్కువ నిధులు ఇప్పటికే ఈ 16 నెలలు కావస్తా ఉంది. అయినా కూడా దాదాపు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. కాబట్టి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. రాబోయేటువంటి 3.5 సంవత్సరం కూడా సంయుక్తంగా ఎన్డీఏ కూటమి పరిపాలిస్తుంది, మరిన్ని నిధులు తెచ్చుకోవాల్సింది. రాబోయేటువంటి 10 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. హైదరాబాద్ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ స్థాయిలో సైబరాబాద్ అనే ఒక సిటీని నిర్మించడానికి ఆయన ప్రమోట్ చేసిన ఐటీనే ముఖ్య కారణం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఈనాడు చాలామంది రైతు బిడ్డలు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేసినప్పుడు అందరూ అన్నారు, అప్పట్లో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి, కంప్యూటర్లు కూడి పెడతాయా, కంప్యూటర్లు అన్నం పెడతాయా, ఎందుకు కంప్యూటర్లోని. కానీ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు 20 ఏళ్ల ముందు ఏం జరుగుతుందో తెలుసుకుని ఆయన చేసినటువంటి కృషి సైబరాబాద్లో ఈరోజు బ్రహ్మాండంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందింది. బిల్ గేట్స్ను హైదరాబాద్కి రప్పించి ఇక్కడ మొట్టమొదటిసారిగా సాఫ్ట్వేర్ ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో చూస్తే ప్రతి 3 భారతీయుల్లో ఒకటి తెలుగువాడు ఖచ్చితంగా ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు అమెరికాలో పర్యటించి గూగుల్ను ఇక్కడికి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో స్థాపించే విధంగా ఆయన చేసినటువంటి ప్రయత్నానికి ఈరోజు నిజంగా కూడా మొత్తం భారతదేశం అంతా జోహార్లు అర్పిస్తూ ఉంది. ఎందుకంటే గూగుల్ మొట్టమొదటిసారిగా విదేశాల్లో అమెరికా వదిలి బయట దేశాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దీంతో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశ దశ మారుతుంది. ఖచ్చితంగా ఇక రాబోయే యుగాల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రాబోయే తరాలను శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి విద్యార్థులు దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు కలిగేదానికి ఈ ఏఐ సెంటర్ ద్వారా ఇక్కడ గూగుల్ ఏర్పాటు చేసిన వల్ల ఏర్పాటు అవుతుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడి ఏదైనా ఉందంటే దాదాపు 86,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఇది మనకు విశాఖపట్నానికి వచ్చింది. కాబట్టి ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటే పక్క రాష్ట్రాల ముఖ్యంగా కర్ణాటక వాళ్ళు, పక్కన తమిళనాడు వాళ్ళు బాధపడుతున్నారు. పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి, నారా లోకేష్ తీసుకుపోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఈర్ష్యపడుతున్నాడు. ఈ ముఖ్యంగా ఈ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన కూడా ఏం చెప్తున్నాడు, దీంతో ఏమీ ఉపయోగం లేదు, 200 మందే ఉద్యోగం ఉంటున్నారు. కియా పరిశ్రమ పెట్టినప్పుడు ఏడ్చినారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టేటప్పుడు ఏడ్చినారు, గూగుల్ పరిశ్రమ తెచ్చేటప్పుడు ఏడుస్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళ ఏడుపులంతా కూడా ఈ విధంగా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ రాబోయే భవిష్యత్తు గూగుల్ ఖచ్చితంగా శాసిస్తుంది. ప్రజలంతా దీన్ని స్వాగతిస్తూ హర్షిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం.